పాపం చేసినాం తల్లి నీకు. మా అత్త అనకుండా మామ అనకుండా మగవారి మీద కూడా చేసిన కుక్కలాగా పడి కొడుతున్నావు. కట్టున్నావా? చాలు చాలు మీ మాటలన్నీ మనది ఏమి లేదు. లేదు మీరు నడి ఇంటి లోపల కోడలు ఇట్లా వేస్తుందని గొడగొడగడ ఏడుతుంది. ఏమి నీటి బోధలు చెప్పినా వాళ్ళు ఇంటి లేరు. వాళ్ళని వింటారా? చెప్పురి నా మాట కాదని నా ఇంటికి వచ్చి వాళ్ళని నీళ్ళు చెప్పురి శుద్ధి కట్టబట్టి ఒప్పుకోలను శుద్ధి చేస్తా. లక్షణం అంటే ఇది వాళ్ళు రాజ్యాంగంలో షిఫ్ట్ కట్టబట్టి శుద్ధి చేస్తారు. ఆ రాణి లక్షణం అంటే ఇది పెత్తనం ఇచ్చిర్రు ఈ పొల కొట్టుకుంటుర్రు. నలభై మందికి నాది వల కొడుతుర్రు. ఏమంటున్నావు? ఒక్క మనకి తెలుపవాలి. ఏమిటి తెలపండి. ఇంకా తెలిపేది ఉన్నదా? ఇంకా ముందు ముందు మాట్లాడు. ఏమంటున్నావు? ఆ యొక్క చింతల చెరువు వాసును సాక్షి చెప్తున్నాను తల్లి. పెద్దగా ఓపికతో ఏమిటి తెలుపు ఇంట. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే మా వద్దకొచ్చి మమ్మల్ని ఏ విధంగా కాపాడుతాడో చూడము తల్లి. నీవు కొద్దిగా ఓపికతోటి సరే మేము నీ అత్తమామవి మాకు శాతనైన పనులు మేము చేయవలేను. నువ్వు చెప్పింది లేదు, మేము చెయ్యంది లేదు, మాకు అనవసరంగా ఎందుకు మా కొడుకు లేకుండా చూసి మమ్మల్ని ఎందుకు నీ తల్లిదండ్రుని నీ అన్నయ్య భార్య ఇట్లుంటే నువ్వు ఒప్పుకుంటావు తల్లి? ఓహో నీకు అన్నదమ్ములు ఉన్నారా? ఉన్నారు కదా. నీ అదిన ఎట్లా నీ తల్లిదండ్రుని కొడుతూ ఒప్పుకుంటావా? అంటే నీ తల్లిదండ్రులు మనుషులు, మేము పశువులము. నాతో మీతో నా గాడి సమానం. మీరు వాళ్ళు కూడా పశువులైపోతారు తల్లి. నా నోటి నుంచి చక్కని మాటలు వింటేనే మీ అంశం ఇప్పుడు మీ అంశం అంట తల్లి. మా అంశంలో చెడచ్చినావు నువ్వు. నా మాటలు విని మా యొక్క నోటితోటి శాపం పెడితే నీ అంశం నిర్వంశం అయితే నీ తల్లిగారి అంశం అక్కడ. మాటలు పడుతున్నావు కానీ నేను శాపం పెడితే మీరు నాశమై కొట్టుకుపోతారే. నీవు శాపం పెట్టుతావు మాకు. నేను ఒక మాట చెప్తున్నానండి. ఇంటి లోపల పనులన్నీ ముసలి పొద్దులు లేచి చెప్తున్నాయి. మంచిగా ఉండమ్మా మీరు కూడా ఇట్లా చెప్పాలి మీ అత్తలకు. పొద్దున లేచి ఇల్లు వాకిలి చెప్తా అందరికి. చెప్పు నేను చెప్తా. ఇల్లు నవ్వుడు వచ్చింది కదా మీకు, నవ్వింది కదా ఇప్పుడు అందరూ. ఏం చెప్పింది? మీరు కూడా మీ అత్తలు ఇట్లా చేయరు అని చెప్తుంది. మీకు నవ్వు వస్తుంది. ఆలోచించి వినాలా? నాకైతే అయిపోయింది తల్లి. మీరేమో నేర్పుకుంటే అమ్మా ఏమిటి తెలుపు? ఇంకేమన్నా ఉన్నదా? తెలుపు చెప్తా. నుండి నువ్వు పొద్దున లేచి అత్త ఇటము తెలుపు పొద్దున లేచి ఇల్లు వాకిలి శుద్ధి చేసి ఆ వంటి పాత్రలన్నీ శుద్ధిగా పాత్రలని తెల్లగా దోమి ఉండు. ఓ ముద్రా ముందర వాడి అట్లంటున్నావా? నీ అత్తమ్మ నీ బ్రాసాన్లు నీ ఇంటి శుద్ధి చేయలేదు. నేనేం పని చేయవాలా? నీవు పొద్దున లేవగానే ఆ నదికి పోయి బట్టలు తీసుకుపోయి శుద్ధిగా ఉతికి తెల్లగా ఉతికి ఆరబెట్టుకొని ఎండబెట్టుకొని తీసుకొని ఇంటికి రావాలి. నువ్వు తర్వాత నా బట్టలు నా భర్త బట్టలు వింటున్నావా? ఇను చూడు ఇట్లా చెప్పాలా. ఆ కోడళ్ళకు మా మామతో బట్టలు పిండిపించుకోవాలా. ఈ విధంగా పిండాలి. తర్వాత సాయంత్రము మరలా కట్టెల కోసము గుట్టకు పోయి కట్టెల మోపు కొట్టుకొని వంటకు తీసుకొని రావాలి.
అయితే ఉండు ఇద్దరు లేకుంటే ఇప్పుడే బడిగైపోయి అంత ఒక్క మనమే తెలిపేది నువ్వు. ఏమిటి తెలుపు మనం ఈ రాష్ట్రానికి రాజులం తల్లి. ఎంతో సాకలి వారు ఉన్నారు, ఎంతో పనివారు ఉన్నారు. సాకలి వారు నీ అస్త్రాలు శుద్ధి చేయడానికి ఉన్నారు. ఈ యొక్క నీ వంట పాత్రలు తోమడానికి ఆ పనివారు ఉన్నారు తల్లి. మేమెందుకు ఆ పని చేయవలసి వచ్చింది? ఆ మనుషులందరూ ఎక్కడ వెళ్ళిపోయారా? రేపడుతుంది చాకల వాళ్ళు బంధు, మంగళ వాళ్ళు బంధు, వడ్ల వాళ్ళు బంధు. ఇంటి లోపల ఎవరు పని వాళ్ళు రావద్దు, గుళ్ళ వాళ్ళు రావద్దు. కొడుకుడు కూడా చక్కగా మాట్లాడు. రేపడుతుంది పని ఇంటిలో పని వాళ్ళందరూ జాస్తి వాళ్ళందరూ బంధు. వాళ్ళందరినీ బంద్ చేసే ఇప్పుడు మనకు తక్కువ పడడం ఏమున్నది మరి ఇలా ముసలితో అంతగా చెప్పించు. జీతము దండిగా పైసలు వస్తున్నాం కదా ఇప్పుడు. ఇప్పుడు మనకు పుష్కన ఇంత కంక మొగడు పుక్కన రాలేడమ్మా. చిన్నగా ఉన్నప్పుడు పెట్టి ఆయన ఇంత ఎత్తు పెంచి వాళ్ళు ఎంత కష్టపడితే పెరిగిండొచ్చు ఆయన. అరే అవ్వ దొరసాని అందరు పెంచారు, కుక్క పెంచింది, పంది పెంచింది, అందరు మంది లెక్కనే పెంచింది. పెంచినా అంటూ సంతోషమైన మాట. ఏ కోడళ్ళన్న ఈ గ్రామంలో చేయంగా ఈ ఊరు ఈ దేశానికి రాని ఎవరన్నా అత్తమా మచ్చి మా కోడలింట్లో చేస్తుంటే ఒక్కళ్ళని నాకు చెప్పారు. భార్యాభర్తలు ఏం చెయ్యాలా, ఈ గ్రామంలో ఉండాలా, ఆ ఇంటి వద్ద ఉండాలా, ఎటన్నా అన్నములకు పోయి ఏమన్నా చేసుకోవాలా, ఎక్కడన్నా మందిరంలోకి పోయి పూజ చేసుకుంటూ ఉండాలా, మేమిద్దరం అనుకుంటాం. సరే మీ అమ్మా జకాబాయ్ నువ్వు వెళ్ళిపోము, చేస్తాం. చూడు వాళ్ళు ఏం చేస్తారో చూడము, ఏం ముచ్చే పెడుతున్నా చూడు, నేను ఇంట్లో వేస్తా. ఇంటివా మన కోడలు మాటలు విన్నాను కదా. సరే నీ సంశయం ఏమైనా ఉంటే తెలుపుతాను. గల్లికొక్కలు ఉంటే దాటిస్తుంటోళ్ళు సర్వనాశనం పదరు వాళ్ళు. కాంతా తెలుపు పరదే